హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ ఛానల్లో చాలామంది గొప్ప మనుషుల మీద వీడియోస్ చేసాం. ప్రతి ఒక్క మనిషి వాళ్ళ లైఫ్లో వాళ్ళ జర్నీస్లో ఎన్నో రకాల సక్సెసెస్ చూశారు, ఫెయిలియర్స్ని చూశారు. కానీ కింద పడ్డా మళ్ళీ లేస్ నిల్చునే ధైర్యం ఉంచుకొని ముందుకెళ్ళారు. కానీ ఈరోజు మనం మాట్లాడే పర్సనాలిటీ పేరు రామోజీరావు గారు. రామోజీరావు గారు లైఫ్ ఒక ఇంక్రెడిబుల్ లైఫ్ స్టోరీ. తను ఒక గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీ, ఒక మీడియా దిగ్గజం. ఎవరి విజన్ అయితే జర్నలిజంని, సినిమాని ఇండియాలో ఒక కొత్త లెవెల్ దాకా తీసుకెళ్ళింది. ఐకానిక్ ఈనాడు న్యూస్ పేపర్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి వరల్డ్స్ లార్జెస్ట్ ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ క్రియేట్ చేసేంత వరకు తన కాంట్రిబ్యూషన్ 100%గా ఉంది. తన ఏజ్ ఏదైనా, తన టైం ఏదైనా, తనలో ఉన్న ఎంతూజియాజం కొంత కూడా మారలేదు అని చెప్పి మూవీ పర్సనాలిటీస్, తనతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు చెప్తూ ఉంటారు. తనతో నడిచేది ఒక పర్సనో, ఒక వస్తువో కాదు, తనలో ఉన్న ఒక స్పిరిట్, ఒక ఇన్నోవేటివ్ స్పిరిట్, లోపల ఉన్న ఒక ఆంట్రప్రెనర్. తనకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త గోల్స్ ఇస్తూ ఉంటాడు. వచ్చిన దాని గురించి ఎప్పుడు సంతోషపడకుండా లైఫ్లో ఎప్పటికప్పుడు కొత్త గోల్స్ పెట్టుకొని ముందుకెళ్ళడం మనం రామోజీరావు గారి దగ్గర నుంచే నేర్చుకోవాలి. ఈరోజు చెరగని ముద్ర ప్రతి ఒక్క మనసులో, ప్రతి ఒక్క మనిషి మనసులో రామోజీరావు గారు వదిలి వెళ్ళారు. ఈరోజు తను వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా వాళ్ళ లైఫ్లో జరిగే ఇంపార్టెంట్ విషయాల గురించి ఆలోచించకుండా ఇమీడియట్గా ఫ్లైట్స్, బస్సెస్, ట్రైన్స్ తీసుకొని రామోజీరావు గారిని చూడ్డానికి, ఆఖరి చూపులు చూడ్డానికి వచ్చారు తను చనిపోయాక. ఫ్రెండ్స్, మన జర్నీలో ముందుకెళ్లే ముందు, గ్రేట్ పర్సనాలిటీ రామోజీరావు గురించి తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఆ ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ మనకు ఎప్పటికప్పుడు కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. మీరు మేబీ పనిలో ఉండి ఆ వీడియో చూడలేకపోయినా కూడా సబ్స్క్రిప్షన్ చేసుకోవడం వల్ల అవి మీ దాకా రీచ్ అవుతాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ గ్రో అవ్వడానికి మీరు కూడా ఒక రీజన్ అవ్వాలి. బికాస్ మేము చేసేది ఒక మంచి పని, మనిషిలో అవగాహన పెంచేది, మనిషిలో విద్యుత పెంచేది, మనిషిలో విద్య పెంచేది. ఏ పనైనా అది మంచి పనే అండ్ మేము అది చేస్తాము. వి ప్రామిస్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ వీడియోలో ముందుకెళ్దాం. రామోజీరావు గారు ఇండియా మీడియాలో, ఎంటర్టైన్మెంట్లో తనకంటూ తను ఒక పెద్ద పేరు సృష్టించుకున్నారు. ఈవెన్ తన పేరుతోనే అందరూ గుర్తించే అంత పేరు తను తెచ్చుకున్నారు. రామోజీరావు గారు ఒక ట్రెడిషనల్ వ్యవసాయం చేసుకునే ఫ్యామిలీలో పుట్టారు. తను ఎర్లీ స్టేజెస్లో, అంటే బాల్యంలో, అంటే యువత టైంలో లిటరేచర్ మీద, బిజినెస్ మీద, కొత్త కొత్త ఆంటర్ప్రెనర్ జర్నీస్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపించారు. తన జర్నీ యాక్చువల్లీ ఒక చిన్న విలేజ్లో మొదలైంది. ఆ విలేజ్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. దాని పేరు పెదపారుపూడి. నవంబర్ 16, 1936 రోజు రామోజీరావు గారి జర్నీ బిగిన్ అయింది. ఈ ఇన్స్పిరేషనల్ జర్నీ మనం ఎందుకు చూడాలి అంటే, మనం స్క్రాచ్ నుంచి ఏదైనా మొదలు పెడితే ఆ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసిన వెంచర్ ఎంత హైట్ వరకు రీచ్ అవ్వాలనేది ఒక ఆంటర్ప్రెనర్ చేతిలోనే ఉంటుంది. మన బిజినెస్ ఎంత పైకి ఎదగాలి, మనం ఎంత సక్సెస్ఫుల్ అవ్వాలి అనేది మనకి ఎవ్వరూ చెప్పలేరు, దాన్ని ఎవ్వరూ నిర్ణయించలేరు, మనం తప్ప అనే ఒక ఎగ్జాంపుల్ రామోజీరావు గారు ఇచ్చారు. రామోజీరావు గారు పెరిగింది ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీయే అయినా తన ఆలోచించే విధానం చాలా అడ్వాన్స్డ్గా ఉండేది, చాలా ఈ జనరేషన్కి సూటబుల్గా ఉండేది. తను ఎప్పుడు కూడా వెనకపాటి ఆలోచనలతోని భయపడుకుంటూ ఇంట్లో కూర్చోలేదు, రిస్క్ తీసుకున్నారు, తన లైఫ్లో పోరాడారు. ఈరోజు ఈటీవీ అని, రామోజీ ఫిల్మ్ సిటీ అని చెప్పేసి ఇంక ఎన్నెన్నో వెంచర్స్కి తను ఒక పునాది వేశారు. 1974లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలు ఈనాడు అనే కొత్త విప్లవానికి వెలుగు చూశారు. ఈనాడు న్యూస్ పేపర్ ఎన్నెన్నో క్లిష్టమైన విషయాల మీద ఎన్నో వెలుగు చూపించింది. అండ్ ఈ రివల్యూషనలైజ్డ్ రీజనల్ జర్నలిజం ఒక ఇన్నోవేటివ్ థింకింగ్తో వచ్చింది. ఇక్కడ ఉండే కంటెంట్ చాలా మందిని ఎంగేజ్ చేసింది. ఎందుకంటే ఈ కంటెంట్ చాలా అన్బయాస్డ్గా ఉండేది.
చాలా రకాల ట్రెండ్స్ని సెట్ చేసింది. ఏ భయం లేకుండా, మనసులో ఏ ఫియర్ లేకుండా జర్నలిజం చేయడం అనేది మనం ఫస్ట్లో ఈనాడు నుంచే నేర్చుకోవాలి. ప్రతి తెలుగు ఇంటికి ఈనాడు న్యూస్ పేపర్ వెళ్ళేది. ఈరోజు ఎన్నో రకాల న్యూస్ పేపర్స్ వచ్చాయి, కానీ ఇప్పటికీ కూడా ఈనాడుకున్న పలుకుబడి, ఈనాడుకున్న పేరు ఏ మాత్రం కూడా తగ్గలేదని చెప్పాలి. రామోజీరావు గారి విజన్ జర్నలిజంకి బియాండ్గా ఉండేది. 1996 అప్పుడు తను రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించారు హైదరాబాద్లో. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్. ఇది ఒక వన్ స్టాప్ డెస్టినేషన్. ఎవరైతే మూవీస్ తీద్దాం అనుకుంటున్నారో, స్టోరీస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో, వీళ్ళకి ఇక్కడ ఒక విలేజ్ దగ్గర నుంచి ఫారిన్ లొకేషన్స్ దాకా ప్రతి ఒక్క ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్ని ఫెసిలిటీస్ హ్యాండిల్ చేయగలుగుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీ ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్నే కాదు, దూర దూర దేశాల దగ్గర నుంచి, కంట్రీస్ నుంచి ఎంతమందినో ఆకర్షిస్తుంది. ఇదొక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ లాగా నిలబడుతుంది. రామోజీరావు గారి ఆంటర్ప్రెనర్ జర్నీ, ఈ స్పిరిట్ ఎన్నో రకాల వెంచర్స్కి దారితీసింది. ఈ వెంచర్స్ జస్ట్ పెట్టబడ్డమే కాకుండా సక్సెసెస్ని కూడా చూశాయి. ప్రతి తెలుగు ఇంటిలో నోరూరించే పికిల్స్, ప్రియా పికిల్స్ ఈనాడు వాళ్ళదే, రామోజీరావు గారిదే. ఈ ట్రెడిషనల్ టేస్ట్ కానీ, క్వాలిటీ కానీ ఇప్పటికీ కూడా ఏ పికిల్ కూడా చవి చూడలేదు. ప్రియా పికిల్స్ ఓన్లీ ఇండియాలో, హైదరాబాద్లో, లోకల్ ఏరియాస్లోనే కాదు, అబ్రాడ్లో కూడా చాలా పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది. ఇప్పటికీ కూడా పచ్చడి అంటే ప్రియా పచ్చడి అనే గుర్తు తెచ్చుకుంటారు. తర్వాత సోమా ఫ్రూట్ డ్రింక్ అని చెప్పేసి, ఇప్పుడు మనం రస్నాన్ని చూస్తున్నాం, కానీ సోమా ఫ్రూట్ డ్రింక్ కూడా చాలా ఫేమస్ ఉండేది ఒక టైంలో. అండ్ ఇదే కాకుండా ఎన్నో రకాల ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా రామోజీరావు గారు తన టైం, ఎనర్జీ ఇన్వెస్ట్ చేశారు. మార్గదర్శి, ప్రతి ఇంట్లో ఒక తల్లి, అక్క, తండ్రి, అన్న ఎవ్వరు సేవ్ చేయాలన్నా కూడా వాళ్ళకి గుర్తొచ్చేది మార్గదర్శి చిట్ ఫండ్స్. ఇది స్థాపించింది, పెంచింది రామోజీరావు గారే. రామోజీరావు గారు ఎన్నో రకాల మూవీస్ని, తర్వాత సీరియల్స్ని కూడా క్రియేట్ చేశారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ మీద శ్రీవారికి ప్రేమలేఖ, మౌన పోరాటం, మయూరి, అశ్విని, ప్రతిఘటన, చిత్రం, నువ్వే కావాలి అట్లాంటి ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ని క్రియేట్ చేశారు. తనకున్న బిజినెస్ అక్యూమెన్, ఆ కరెక్ట్గా ఆలోచించే మెంటాలిటీ, రిస్క్ తీసుకుంటాననే ధైర్యం అసలు ఇప్పటి వరకు ఏ ఫిల్మ్ మేకర్లో, ఏ ఆంటర్ప్రెనర్లో నేను చూడలేదు. 1983లో తను స్థాపించింది ఉషా కిరణ్ మూవీస్. ఈ ఉషా కిరణ్ మూవీస్ రామోజీ గారిని ఒక డిఫరెంట్ లెవెల్కి తీసుకెళ్ళింది అండ్ తనకి ఎన్నో రకాల సక్సెస్ఫుల్ జర్నీస్ని కూడా చూపించింది. ఉషా కిరణ్ మూవీస్ న్యూమరస్ అక్లెయిమ్డ్ కమర్షియలీ సక్సెస్ఫుల్ మూవీస్ని ప్రొడ్యూస్ చేసింది. ఈ మూవీస్ని మనం జస్ట్ చూడడమే కాదు, మనసు నుంచి ఫీల్ కూడా అవ్వగలుగుతాం. అవి ఈ మూవీ స్పెషాలిటీస్. ఎందుకంటే ఆ జనరేషన్కి, ఆ టైంలో ఇప్పుడున్న అశ్లీలత, ఇప్పుడున్న విచ్చలవిడితనం ఏమీ లేకుండే. అప్పుడు ఉండేది ఏంటి అంటే ప్యూర్ ఆర్ట్, ప్యూర్ మ్యూజిక్, ప్యూర్ మెసేజ్. అండ్ ఈ మూవీస్లో మనకు అది క్లారిటీగా కనబడుతుంది. రామోజీరావు గారు ఒక మీడియా కాంగ్లోమరేట్. తనని ఎందుకు ఈ పేరిస్తున్నాము అంటే తన జర్నీ, తన సర్వీసెస్ ఓన్లీ ఒక్క మీడియా దాకానే తను స్టాప్ చేయలేదు. న్యూస్ పేపర్ దగ్గర నుంచి మూవీస్ దాకా, టూరిజం దగ్గర నుంచి ఏరియా డెవలప్మెంట్ దాకా, ఫుడ్ దగ్గర నుంచి డిఫరెంట్ సెక్టార్స్ దాకా, ఇవే కాకుండా ఎన్నో రకాల సిఎస్ఆర్ యాక్టివిటీస్ జనాలకి హెల్ప్ చేశారు రామోజీరావు గారు. ఈనాడు టెలివిజన్ నెట్వర్క్ 1995లో లాంచ్ అయింది. ఈటీవీ సౌత్లో ఇండియాస్ ఫస్ట్ 24 hour ఎంటర్టైన్మెంట్ శాటిలైట్ ఛానల్గా పేరు తెచ్చుకుంది. అంతరంగాలు, పాడుతా తీయగా ఈ షోస్ ఇంటర్నేషనలీ అక్లెయిమ్ తెచ్చాయి తెలుగు భాషకి, తెలుగు పాటలకి. బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగాతో ఎంతగా కనెక్ట్ అయ్యారంటే చివరి శ్వాస దాకా కూడా పాడుతా తీయగాని తను వదలలేదు. ఇప్పుడు మోర్ దెన్ 25 years అయ్యాయి. ఆ చార్మింగ్ హోస్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎందరో టాలెంటెడ్ సింగర్స్కి కెరియర్స్గా ప్రొవైడ్ చేశారు ఆ వేదిక నుంచి.
రామోజీరావు గారు చేసిన సేవలు అంతా ఇంతా కాదు. తను ఒక గ్రేట్ ఫిలాంథ్రాపిస్ట్. తను ఎడ్యుకేషన్ సెక్టార్లో, హెల్త్ కేర్ సెక్టార్లో, సోషల్ వెల్ఫేర్ సెక్టార్స్లో ఎన్నో రకాలుగా ఒక దాతగా, ఒక కాంట్రిబ్యూటర్గా ఎప్పటికప్పుడు పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. ఎన్నో కంపెనీస్లో ఒక ఇన్వెస్టర్స్ లాగా కూడా యాక్ట్ చేశారు. తన లెగసీ ఇప్పటికీ కూడా తను రన్ చేసే ఇన్స్టిట్యూషన్స్, కంపెనీస్, నెట్వర్క్స్ మీద కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ఈ ఇండస్ట్రీ టైర్లెస్గా వర్క్ చేసి ఎన్నో రకాల సోషల్ కాజెస్ కోసం కంటిన్యూస్గా కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉంది. తను చేసిన ఇమ్మెన్స్ కాంట్రిబ్యూషన్ గురించి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ఇది ఇండియాలో సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. 2016లో వచ్చిన ఈ అవార్డు ఈ కాంట్రిబ్యూషన్ తన లిటరేచర్లో, ఎడ్యుకేషన్లో చేశారు కాబట్టి తనకి అవార్డు వచ్చింది. తన అచీవ్మెంట్స్ మీడియాలో, సినిమాలో, ఆంటర్ప్రెనర్షిప్లో ఎన్నో రకాలుగా ఉంది. హీఈస్ అ మల్టీఫేసెటెడ్ పర్సనాలిటీ. తన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తనివి తీరదు, అండ్ ఎంత చెప్పినా ఆ మాటలు కంప్లీట్ అవ్వవు. రామోజీరావు గారు పర్సనల్ లైఫ్ చాలా అవకతవకలతో, చాలా డిఫరెన్సియేషన్స్తో కలుపుకొని ఉండేది. తన ఫ్యామిలీలో ప్రతి ఒక్క మెంబర్ తనకి సపోర్టివ్గా ఉన్నారా అంటే కాదు అని చెప్పాలి. తన చిన్న కొడుకు సుమన్తో ఎన్నో రకాల వివాదాలు, మతభేదాలు అయ్యాయి అని చెప్పేసి మనకి ఎన్నో న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చెప్తూ ఉంటాయి. సుమన్ గారు ఈరోజు లేరు, చనిపోయారు. కానీ తను కూడా ఒక గ్రేట్ కాంట్రిబ్యూషన్ చేశారు మన ఈటీవీకి కానీ, రామోజీ గారి సక్సెస్ స్టోరీకి కానీ. రామోజీరావు గారు ఒక డిఫరెంట్ థింకింగ్తో ఉంటారు. తన ఆలోచించే విధానం ఎలా ఉంటుండే అంటే, మన మోడర్నిజంని అడాప్ట్ చేసినా కూడా మన విలువల్ని, మన పొలైట్నెస్ని, మన కల్చర్ని మర్చిపోకుండా ముందుకెళ్ళాలి. ఇమీడియట్గా ఏది పడితే అది అనుకోని రిస్క్ తీసుకోకుండా మనం ఒక కరెక్ట్ వేలో వెళ్ళి ఈ రిస్క్ తీసుకోవాలి అని ఆలోచించే విధానమే తనని ఈరోజు ఇంత పెద్ద సక్సెస్లో కూర్చోపెట్టింది. ఒక మనిషి ఎంత గట్టిగా ఉండగలుగుతాడు అనే దానికి ఎగ్జాంపుల్ రామోజీరావు గారు. ఎందుకంటే తన బతుకున్నప్పుడే తన సమాధి కట్టించుకున్నారు. తన సమాధి ఎక్కడుండాలి, తన సమాధి ఎక్కడ ప్లేస్ అవ్వాలి రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా తను డిసైడ్ చేసుకొని అది భవ్యంగా కట్టించుకున్నారు. దట్ మీన్స్ వాట్? హీ నెవర్ ఫియర్డ్ డెత్. చావంటే భయం లేదు. హీ యాక్సెప్టెడ్ డెత్, దట్ ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే, అది తనైనా మనమైనా. కానీ ఆ చావుకి మనం ఎంత ప్రిపేర్డ్గా ఉంటాం, అండ్ ఆ చావు వచ్చేటప్పుడు మనం చావు కళ్ళల్లో ఎంత ధైర్యంగా చూసి, హే రా, నా పని అయిపోయింది, ఈ జన్మలో నేను చేయాల్సినవన్నీ చేసేసాను, నువ్వు రా, నన్ను తీసుకెళ్ళు అనే అంత ధైర్యం ఒక మనిషిలో ఉన్నప్పుడే ఆ మనిషి ఒక రోల్ మోడల్ లాగా నిలబడతాడు. ఈరోజు రేపటి జనరేషన్కి రామోజీరావు గురించి ఎంత తెలుసో ఎంత తెలీదో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్క ఆస్పెక్ట్ మనకు ఒక పెద్ద థీసిస్ రాసే ఆపర్చునిటీని ఇస్తుంది. రామోజీరావు గారు ఈరోజు ఉన్న బిజినెస్ పీపుల్కి ఒక పెద్ద పెద్ద ఎగ్జాంపుల్, పెద్ద రోల్ మోడల్. ఈరోజు ఎవరైనా ఆంటర్ప్రెనర్ జర్నీ మొదలు పెట్టాలనుకుంటే ఫస్ట్ రామోజీరావు గారి డీటెయిల్డ్ బయోగ్రఫీ చదవండి. మీకు ఎన్నో రకాల రోల్ మోడల్స్, ఎన్నో రకాల ఎక్స్పీరియన్సెస్, ఎన్నో రకాల డౌన్ఫాల్స్ కనిపిస్తాయి. అక్కడి నుంచే మీ జర్నీ మొదలు పెట్టండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, తను చేసిన కాంట్రిబ్యూషన్ సినిమా ఫీల్డ్కి అంతా ఇంత కాదు. ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క హీరోయిన్, ప్రతి ఒక్క డైరెక్టర్, ప్రతి ఒక్కరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రామోజీరావు గారికి కనెక్టెడ్ ఉంటారంటే నమ్ముతారా? రామోజీరావు గారు ఈ మీడియా సెక్టార్ మీద, సినిమా సెక్టార్ మీద చాలా పెద్ద పెద్ద ఉపకారాలు చేశారు. మేబీ వాళ్ళు ఎన్నో జన్మల్లో కూడా తీర్చలేని ఉపకారాలు చేశారు. బికాస్ ఒక మూవీ షూటింగ్ చేయాలంటే కోట్ల రూపాయలు పడుతుంది, అండ్ ఎందరో వర్కర్స్ అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళందరికీ ఒక రూఫ్ ఇచ్చారు రామోజీ ఫిల్మ్ సిటీ రూపంలో, అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గించారు. ఒకటే ప్లేస్లో షూటింగ్ అవ్వడం వల్ల అన్నీ ఎకనామికల్గా దొరికాయి. ఫారిన్ లొకేషన్ కాస్ట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఇక్కడే ఫారిన్ లొకేషన్స్ లాగా షూటింగ్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ బెనిఫిట్స్ ఇచ్చింది రామోజీ ఫిల్మ్ సిటీ. అదే కాకుండా ఇంటర్నేషనల్ ట్రెండ్స్ మీద అవగాహన ఎప్పటికప్పుడు ఫిల్మ్ మేకర్స్ మధ్యలో తీసుకొచ్చేది రామోజీ ఫిల్మ్ సిటీ. ఎన్నో ట్రైనింగ్ క్యాంప్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఫిలాంథ్రాఫిక్ వెంచర్స్, ఇవన్నీ రామోజీరావు గారి ఖాతాలోనే వెళ్తుంది.
ఈరోజు ఆ మహానుభావుడు ఎక్కడున్నా సరే, బట్ మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. తను చేసిన మంచి పనులు ఇంత అంతా కాదు. హైదరాబాద్కి ఒక ప్లేస్ చెప్పండి ఇక్కడ ఫేమస్ ఉన్నది అంటే రామోజీ ఫిల్మ్ సిటీ అని అవలీలగా ఎవరైనా చెప్పేస్తారు. ఆ గుర్తింపించింది, ఆ పునాది ఇచ్చింది రామోజీరావు గారే. నిర్భయంగా, ఏమీ ఆలోచించకుండా, నిష్పక్షం లేకుండా మనం ఒక జర్నలిస్ట్గా ముందుకెళ్ళొచ్చు అని చూపించిందే మనకి ఈనాడు న్యూస్ పేపర్. క్రియేటివిటీకి హద్దులు లేవు అని చూపించింది ఉషా కిరణ్ మూవీస్. మీరు ఎక్కడున్నా కూడా ఆంధ్ర ఫుడ్, తెలుగు ఫుడ్, తెలంగాణ ఫుడ్ టేస్ట్ చేయొచ్చు అని చూపించేది ప్రియా పచ్చడ్లు. ఇవన్నీ సాధించిన రామోజీరావు గారు ఎక్కడున్నా రకరకాల బ్లెస్సింగ్స్తోనే వెళ్తున్నారు. ఈ ప్రతి ఒక్క బ్లెస్సింగ్ ప్రతి మనసు లోతు నుంచి వస్తుంది. అండ్ వీళ్ళందరూ రామోజీరావు గారికి మనసు నుంచి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు. రెస్ట్ ఇన్ పీస్ రామోజీరావు గారు. మీరు ఎక్కడున్నా మీరు మాకు ఇన్స్పిరేషనే. ఫ్రెండ్స్, ఇంత నేర్చుకున్నాం రామోజీరావు గురించి. మనం ఏం నేర్చుకున్నాం? కన్సిస్టెంట్గా ఉండాలి, మనం అనుకున్న దాని మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. అప్పుడు ఏదో ఒక రోజు మనం కంపల్సరీగా సక్సెస్ఫుల్ అవుతాం. ఇలాంటి ఎన్నో రకాల వీడియోస్ మేము చేస్తూ ఉంటాం. ఎంతో మంచి మనుషుల బయోగ్రఫీస్ ముందుకు తెస్తూ ఉంటాం. ఎందుకంటే మనం మంచి చూస్తే మంచి వాళ్ళలాగా మారుతాం, చెడు వింటే చెడు వాళ్ళలాగా తెలవకుండా మారిపోతాం. కాబట్టి ఎంత వీలైతే అంత మంచి తేయడానికి ప్రయత్నిస్తాం. చెడు ఉంటే ఆ చెడు ఏంటనేది సొసైటీకి చూపిస్తాం. మీరు ఇవన్నీ మమ్మల్ని సక్సెస్ఫుల్గా చేయనివ్వాలంటే మీరు మాకు సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లనే ఈ ఛానల్ ముందుకెళ్ళగలుగుతుంది. లేదంటే మా జర్నీ చాలా లేట్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ద ఛానల్. థ్యాంక్ యూ.